తెలిసిపోతా ఉంది. ఇవాళ జగిత్యాల్లో ఇక్కడ మీరు ఎన్నుకున్న నాయకులు పార్టీకి ద్రోహం చేసి పోయిండొచ్చు కాక, కానీ మీరందరూ ఉన్నారంటే మీ అందరిలోనే ఎవరో ఒకరు రేపు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు. మనకు ఎమ్మెల్యేలతో పని లేదు. కేసీఆర్ గారి సైనికులు ఉంటే చాలు ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేలు అవుతారు, గవర్నమెంట్ వస్తుంది. మీకు తెలిసిన విషయమే. కేసీఆర్ గారు ఒక్కరుంటే తెలంగాణ తెచ్చుకున్నారు. ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రేపటి నాడు కూడా జగిత్యాల్లో జరిగేటటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద పోరాటం తప్పకుండా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే ఇంకా పెద్ద కారణం ఉంది. ఏందా కారణం? తెలంగాణ ఉద్యమంలో మనందరం కలిసి కొట్లాడినాం, మనందరం కలిసి ముందుకు పోయినటువంటి సందర్భం. మరి ముందుకు పోయేటప్పుడు ఆనాడు ఉద్యమంలో మనం తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ తెలంగాణ తల్లి వద్దట, ఆ తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ కూడా వద్దట. నేనేమంటున్నా, తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు, బతుకమ్మను దూరం చేస్తున్నారు. తల్లులు నిజమైన తెలంగాణ తల్లులందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు. కనీసం వాళ్ళకి చెప్పినటువంటి హామీలు, కనీసం వాళ్ళకి ఇస్తామన్న పైసలు అవన్నీ ఇవ్వండి. మీకు ధైర్యం ఉంటే పైసలు మహాలక్ష్మికి వస్తుందా? 2500 కరెంట్ ఉంటుందా? రైతు బంధు వస్తుందా? ఏమొస్తుంది? మరి ఏమీ లేదు. సంవత్సర కాలం నుండి మన ఆడబిడ్డలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రేవంత్ రెడ్డి గారు 30,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎట్లా అంటే నెలకి 25,000 ఇస్తా అన్నాడా? 12 నెలలు లెక్క చూసుకొని ఎంత అవుతుంది బాకీ పడ్డాడా? మా పెద్దమ్మలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పిండు అన్నాడు, మీకు ఇప్పుడు కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను ఎక్కంగానే 4,000 ఇస్తా, అమ్మకు ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు. అవునా కాదా? అంటే ఎగబెట్టిన 2,000 24,000 అవి కూడా బాకీ పడ్డాడు. మరి కాల్ చేసి అక్కలేని వాళ్ళకి ఏమన్నాడు? 6,000 ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఇచ్చిన పాపన ఓలే. కేసీఆర్ గారే అన్నాడు 5,000 ఇచ్చుకున్నారు. ఇవాళ మీ అందరికి తెలిసి मुसलमान भाई बहन है, आप सब भी जानते हैं कैसा हालत है. अब जो मुहिम के साथ जो रियासत के लिए लड़ाई में तेलंगाना तल्ली को हमने शामिल किया था, हमने पूरे आवाम मिलकर उनको बनाया था. केसीआर साहब ने अलग से नहीं बनाया. आज आके तेलंगाना तल्ली को निकालने का मतलब क्या है? पूरा हमारे मुहिम का, पूरा रियासत का, पूरे तेलंगाना के आवाम का बेइज्जती है ये. इस बेइज्जती को बिल्कुल हम सहेंगे नहीं. और उस तेलंगाना तल्ली से बदकम्मा निकालने का मतलब क्या है? ये सिर्फ और सिर्फ तेलंगाना के महिलाओं का बेइज्जती है. इसको भी हम सहेंगे नहीं. उन्होंने जो मूर्ति बनाई वो हमारी आवाम को मंजूर नहीं है. ये बात हमें कहना है. और पेंशन के लिए, हमारे हक के लिए, और आज इमाम भोजन के लिए जो देते बोले वो भी आज तक 1 रुपया नहीं दिया. ये सारे बातों पे भी हम कल से पूछेंगे. రేపటి నుంచి అసెంబ్లీ కూడా మొదలవుతుంది. ఇవన్నీ విషయాల మీద కొట్లాడదాం. మరి ఇక్కడ సంజయ్ కుమార్ గారు కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి రేపటి నుంచి అసెంబ్లీకి పోతాడట. మరి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాడో, ఏం మాట్లాడదో మనం కూడా చూద్దాం. ఒక్క రూపాయి రాలే, ఒక్క ఊర్లో ఒక్క చెంచాడు మట్టి ఒక్క రోడ్డు రిపేర్ చేయలే, రోడ్డు గుంత నింపలే, ఒక్క రూపాయి ఎక్కువ పెన్షన్ ఇవ్వలే. మరి ఎందుకు పోయినోనైనా కాంగ్రెస్ కంటే పైసల కోసం పోయినోట. ప్రజలు నిడిచిపెట్టి పైసల వెనుకల పోయిన వాళ్ళు నాయకులు అవుతారా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలతో నుండే నాయకులే, ప్రజలతో నుండే వ్యక్తులే రేపటి నాడు నాయకులు అవ్వాలి. మరి జగిత్యాల్లో ఇంత అపురూప స్వాగతాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు. సోదరి వసంత గారు, సురేష్ గారు.